హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం స్వరాజ్ వెహికల్ అనేది తీసుకొచ్చానమాట. స్వరాజ్ 735F డబ్ల్యూ బండి అనమాట. సెకండ్ హ్యాండ్‌లో అయితే అమ్ముతున్నారు. స్వరాజ్ 735F డబ్ల్యూ బండి అనమాట. సెకండ్ హ్యాండ్‌లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ చూసుకుంటే చాలా నీట్‌గా కొత్త వెహికల్ లాగా అయితే ఉందన్నమాట. ఇది అయితే చాలా నీట్‌గా అయితే ఉంది. అలాగే తక్కువ ప్రైస్‌కి కూడా అయితే సేల్ అయితే చేస్తున్నారు. పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వెహికల్ గురించి అయితే తెలిసిద్దనమాట. వెహికల్ అయితే మనకి 2022లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. 2022 డిసెంబర్ ఎండింగ్ మోడల్ అనమాట. 2023లో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. ఎవరికైనా కావాలనుకుంటే చూసుకోండి. అంటే 2022లోది కానీ 23లోది కానీ తీసుకోవాలని అయితే చూస్తుంటారు స్వరాజ్ వెహికల్. అది కూడా కొత్త వెహికల్ అయినా సరే చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది కాబట్టి తీసుకోవాలని అయితే చూస్తుంటారు. కాబట్టి మన ఛానల్ ఏంటంటే చాలా వరకు మీకు మంచి మంచి వెహికల్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను. ప్రతి ఒక్కటి మీరైతే మిస్కోకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఇది వచ్చేసి 41 హెచ్పీతో అయితే వస్తుంది అనమాట. 41 హెచ్పీతో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. 41 హెచ్పీతో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ తీసుకున్న 2 సంవత్సరాలైనా సరే మనకి 2 లేదా 1.5 సంవత్సరం అయినా సరే ఇది వచ్చేసి 277 కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట. 227 కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట. 227 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ యొక్క వెహికల్ వచ్చేసి. మనకి చాలా తక్కువ రీడింగ్ తిరిగిన వెహికల్ అనమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ రేట్లో పెట్టడం జరిగింది. ఒకవేళ ఇతని కన్నా తక్కువ ప్రైస్లో ఎవరైనా ఇచ్చినా సరే తీసుకోండి. కానీ ఇతని కన్నా తక్కువలో ఎవరు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. నచ్చితే తీసుకోండి. నచ్చకపోతే మీరు టైంపాస్ కోసం కాల్స్ అయితే చేయమాకండి. అలాగే వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళి చూసుకోండి. అంతేగాని కాల్స్ అయితే చేయమాకండి. ఓకేనా. వెహికల్ వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అయితే ఉందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. అంటే ఓనర్ దగ్గర అయితే కామారెడ్డిలో మీకు అయితే ఉన్నాయన్నమాట వెహికల్స్ అనేది. 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 50కి పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్ కూడా జెన్యూన్ అనమాట. మీకు ఏ లొకేషన్లో ఉన్నా సరే ఆ యొక్క లొకేషన్కి మీకు ఫైనల్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కామారెడ్డి సరౌండింగ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఫైనాన్స్ కూడా అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఖచ్చితంగా అయితే వెళ్ళి చూసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. మన ఛానల్లో ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క వెహికల్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. వచ్చిన వెహికల్ అనేది మీరైతే వెళ్ళి చూసుకోండి. ఓకేనా. ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే 5,10,000 అయితే చెప్తున్నారనమాట ఓనర్ అనేది. ఓనర్ చెప్పే అమౌంట్ వచ్చేసి 5,10,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకోండి. మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్కి కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఆ వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. టైర్స్ అయితే 100% టైర్స్, ఇంజిన్ అయితే ఫుల్ కండిషన్. మీకు ఈ యొక్క వెహికల్లో చిన్న పాయింట్ గైడ్ అయితే రిపేర్ లేదు. పలానాది ప్రాబ్లం అనేది చెప్పడానికి కూడా అయితే లేదనమాట. ఈ యొక్క వెహికల్ మీద మీరు కొన్నారా ఇది చూసుకోవడం అనమాట. అంతా ఓకే అనమాట. వెహికల్లో ఇంజిన్ ఆయిల్ మార్చడం కానీ గేర్ ఆయిల్ మార్చడం ఇట్లా ఏమీ లేదనమాట. మొత్తం క్లియర్గా ఉన్నది అనమాట. షోరూమ్ కండిషన్ అనమాట. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది వీడియోలో చెప్పాలనుకునేది.